ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి దసరా ఉత్సవాలు. సీఎం చంద్రబాబును ఆహ్వానించిన దేవస్థానం అధికారులు, పండితులు. బర్మా క్యాంపులో బైక్ దగ్ధం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. దర్యాప్తు చేస్తున్న కంచరపాలెం పోలీసులు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఫిషింగ్ బోట్లకు జీపీఎస్ పరికరాలు అమర్చిన ఎంపీ శ్రీభరత్. మత్స్యకారుల రక్షణే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని వెల్లడి. ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం చేస్తే సహించేదే లేదు. ప్లాంట్ బీసీ గేట్ ఎదుట అఖిలపక్ష కార్మిక సంఘాల ఆందోళన. ఇంద్రకీలాద్రిపై దసరా సందడి ప్రారంభమైంది. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి జరగనున్న దేవీ నవరాత్రి ఉత్సవాల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబును వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. నవరాత్రి ఉత్సవాలకు సీఎంతో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణను కూడా ఆలయ అధికారులు ఆహ్వానించారు. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి బర్మా క్యాంప్ వద్ద ఓ బైక్ దగ్ధమైంది. రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బైక్ను తగలబెట్టారు. తన ఇంటి వద్ద ఆటోలు, బైక్లు, కార్లు పార్క్ చేయవద్దని ఎన్నిసార్లు చెప్పినా స్థానికులు వినడం లేదని రిటైర్డ్ కానిస్టేబుల్ కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రుల్లో తన ఇంటి వద్దే మద్యం తాగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతలోనే ఆ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బైక్ను దగ్ధం చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఏ చంద్రశేఖర్ తెలిపారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఫిషింగ్ బోట్లకు జీపీఎస్ పరికరాన్ని అమర్చే కార్యక్రమాన్ని ఎంపీ ఎం శ్రీభరత్ లాంఛనంగా ప్రారంభించారు. 70,000 విలువైన ఈ జీపీఎస్ సిస్టమ్ను అవెంటల్ కంపెనీ నుంచి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. విశాఖ ఫిషింగ్ హార్బర్లో సుమారు 600 ఫిషింగ్ బోట్లు ఉండగా 500 బోట్లకు జీపీఎస్ పరికరాలను అమర్చే కార్యక్రమాన్ని ఎంపీ శ్రీభరత్ లాంఛనంగా ప్రారంభించారు. మరోవైపు 100 మిషన్లను కూడా ఆర్డర్ ఇచ్చి రప్పిస్తామని మత్స్యశాఖ జేడీ విజయ ఎంపీకి చెప్పారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు జీపీఎస్ పరికరం ఉండటం వల్లే అనేక విధాలుగా మేలు జరుగుతుందని ఎంపీ శ్రీభరత్ వెల్లడించారు. తుఫాను హెచ్చరికలు తెలియడంతో పాటు నడి సముద్రంలో చేపలు ఎక్కడ ఉన్నాయో కూడా ఇది సూచిస్తుందని చెప్పారు. జీపీఎస్ ఆధారంగా అనేక మేలు జరుగుతాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఫిషింగ్ హార్బర్లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు కూడా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జేడీ విజయ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గడ్డి బాబ్జీ, ఫిషింగ్ బోట్ల యజమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరపున జేడీ గారు ఇక్కడ మెకనైజ్డ్ బోట్స్ అన్నిటికీ ఒక కాంపోజిట్ సొల్యూషన్, జీపీఎస్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ సిస్టము ప్రతి మెకనైజ్డ్ బోట్లో పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇన్స్టలేషన్స్ చేస్తున్నారు. అవాంతెల్ అనే ఒక కంపెనీ, ఎక్కువగా డిఫెన్స్, నేవీతో పనిచేసే కంపెనీ ఈ ప్రోడక్ట్ని తయారు చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటిని 26,000 మంది మెకనైజ్డ్ బోట్స్ దేశవ్యాప్తంగా ఇవ్వాలని నిర్ణయించుకుంటే దాని తరపు నుంచి ఇక్కడ ఇంచుమించు ఒక 500 ఈ మెషిన్స్ ఇక్కడికి వచ్చినాయి. ఇంకో 100 కూడా మన జేడీ గారు ఆర్డర్ చేస్తారని చెప్పారు. దీనికి రకరకాల సొల్యూషన్స్ ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే గతంలో కూడా మీరు చూశారు, కొన్ని బోట్లు ఫైర్ ప్రమాదం వల్ల, యాక్సిడెంట్ వల్ల, సీలో టైఫోన్, సైక్లోన్ రావడం వల్ల వాళ్ళు చాలా డ్యామేజ్ అయిపోయి బోట్ క్యాప్సైజ్ అయిపోయి చాలామంది మత్స్యకారులను పోగొట్టుకున్నాము. ఒక సందర్భంలో బోట్ క్యాప్సైజ్ అయితే వాళ్ళు 48 గంటల కోసం మనకి దొరకలేదు, అందరూ చనిపోయారు అనుకున్నారు. కానీ దేవుడి దయ వల్ల వాళ్ళు ఒడ్డుకు చేరారు. ఈ అన్ని ఇన్సిడెంట్స్లో ఏంటి అంటే మంచి జీపీఎస్, ఎస్ఓఎస్ సిస్టమ్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది వచ్చిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ కోస్ట్ గార్డ్కి, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి వస్తే మనం వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసుకోగలుగుతాము. అది గతంలో కూడా నేను మీడియాలో మాట్లాడినప్పుడు ఇట్లాంటి ఒక సొల్యూషన్ వస్తే చాలా బాగుంటుందని అనుకున్నాను. నాకు చాలా సంతోషం ఏంటంటే ఇంత త్వరలో కూడా ఈ కంపెనీ చాలా మంచి ఐడియాలతో ఈ ప్రోడక్ట్ చెప్పారు. ఇందాకే ఆ ఫిక్స్ చేసే వాళ్ళు కూడా అది ఫిక్స్ చేసిన తర్వాత దాని అప్లికేషన్ నాకు చూపించారు. దాంట్లో అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఫైర్ వస్తే ఏంటి, ఒక మనిషి బయటకు పడిపోతే ఏంటి, బోట్ డ్యామేజ్ అయితే ఏంటి,
వెదర్ బాగా లేకపోతే ఏంటి, అది కూడా వార్నింగ్ కూడా వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళు బార్డర్ దాటుతుంటే మీరు ఇంటర్నేషనల్ వాటర్స్ లోపలికి వెళ్తున్నాననే వార్నింగ్ కూడా వస్తుంది. వీళ్ళు మెసేజెస్ కూడా ఒక బోట్ నుంచి ఇంకో బోటుకి చేయొచ్చు, లేకపోతే ఒక బోట్ నుంచి తిరిగి డిపార్ట్మెంట్కి కూడా చేయొచ్చు. అంతేకాకుండా మత్స్యకారులకి ఎక్కడ ఫిషింగ్ జోన్స్ ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ ఫిష్ కనపడుతున్నాయని కూడా వాళ్ళ శాటిలైట్ ద్వారా కమ్యూనికేషన్ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తే వీళ్ళు ఆ జోన్కి వెళ్ళగలుగుతారు. ఇది నిజంగా చాలా మేలు. ఈ 600 బోట్లకే కాదు, మత్స్యకారు కుటుంబాలందరికీ ఒక భద్రత. ఏంటంటే వెళ్తే ఏ సమస్య వచ్చినా సరే భద్రంగా వాళ్ళని ఎత్తుకోగలుగుతాం, తిరిగి తీసుకుని రాగలుగుతాం అనే నమ్మకం ఈ ప్రోడక్ట్ తీసుకొస్తుంది. అవంతల్ కంపెనీ వాళ్ళని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని పూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ అవంతల్ కంపెనీ ఓనర్ కూడా మొన్నే ఇంకో సందర్భంలో కలిసాము, విద్యాసాగర్ గారని. చాలా గొప్ప మనిషి, సమాజం కోసం ఏదో చేయాలని ఒక ఆలోచన కూడా ఆయనకుంది. సో ఇది బోట్కి వాళ్ళ మనం ప్లగ్ పాయింట్ ద్వారా కనెక్ట్ చేస్తున్నాము. ఒక ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఆ బోట్ నుంచి కూడా వాళ్ళు ఎనర్జీ తీసుకుంటారు కాబట్టి దానికన్నా ఎక్కువ ఎక్స్పెడిషన్స్కి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు బ్యాటరీ సరిపోవచ్చు, కొందరు ఎక్కువ బ్యాటరీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కొందరు మిత్రులకు కూడా చెప్పాను, బ్యాటరీ 9,000 10,000 రూపాయలు అంటున్నారు. పెద్ద బోట్లలో మీరు ఫస్ట్ పెట్టుబడి పెట్టుకోండి, ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ విలువ 70,000. ఇప్పుడు 70,000 మీ ప్రాణం కోసం ప్రభుత్వం పెట్టుబడి పెట్టి ఇస్తుంది కాబట్టి 9,000 మీరు పెట్టుకుంటే బాగుంటుంది. భవిష్యత్తులో ఎవరన్నా దాత వస్తారో లేదో చెప్పలేం కాబట్టి ఇప్పుడు కోసం మీ అందరూ బ్యాటరీ కూడా పెట్టుకోవాలని నేను కోరుతున్నాను. ఈ ప్రోగ్రామ్కి పూర్తి సక్సెస్ విష్ చేస్తున్నాను. జేడీ గారికి కూడా ఏంటంటే ఇవాళ మెకనైజ్డ్ బోట్స్కి చేస్తున్నాము, రేపు చిన్న మోటార్ బోట్స్కి కూడా ఈ సొల్యూషన్ కొంచెం పెద్ద సొల్యూషను, ఇది వర్క్ అవ్వకపోవచ్చు. కానీ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్వాసన పలికే యత్నాలపై అఖిలపక్ష కార్మిక సంఘాలు బగ్గుమన్నాయి. స్టీల్ ప్లాంట్ బీసీ గేట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ఉక్కును రక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విశాఖ ఉక్కులో కాంట్రాక్ట్ కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకరంగా మారుతోంది. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేస్తామని చెబుతున్న యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులను తగ్గించే పనిలో పడింది. శనివారం రాత్రికి రాత్రే 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి వారి పర్మనెంట్ పాస్లను రద్దు చేశారు. కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. కాంట్రాక్ట్ కార్మికులపై ఉక్కుపాదం మోపుతున్నారని, 4,000 మంది కార్మికులను తొలగించడానికి రంగం సిద్ధం చేశారని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమంటూ బీసీ గేటు వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ను అమ్మేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందని కార్మిక సంఘాల నేతలు మంత్రి రాజశేఖర్, నీరుకొండ రామచంద్రరావు, బొడ్డు పైడరాజులు మండిపడ్డారు. సెయిల్లో విలీనం చేస్తామని ఓవైపు చెబుతూనే మరోవైపు కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం సరికాదన్నారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ అమ్మేస్తే తమ బ్రతుకులు ఏం కావాలని ఓ నిర్వాసితురాలు కన్నీటి పర్యంతమైంది. తమకు న్యాయం చేయాలని కోరింది. అర్ధాంతరంగా మేనేజ్మెంట్ ఒక నిర్ణయం తీసుకోవడం, ఎవరైతే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి జాయింట్ సెక్రటరీ అభిజిత్ నరేంద్ర ఎవరు అనుకుంటాను, వారెవరు ఆదేశాలు ఇచ్చారట, కార్మిక సంఘ నాయకులందరినీ కూడా ఏడీఎం బిల్డింగ్లోకి వెళ్లకుండా గేట్లు తాళాలేసి ఇదే బోర్డర్ సమస్యలాగే చైనాకు పాకిస్తాన్కు వచ్చిన సమస్యలు సృష్టించే కార్యక్రమాలు చేస్తున్నారు మేనేజ్మెంట్. దాని మీద కార్మిక సంఘాలన్నీ ఆగ్రహించి అన్ని గేట్లలో కూడా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేయడం మన శనివారం నాడే. దాంతో యాజమాన్యం పిలిచి కార్మిక సంఘ నాయకులతో, కాంట్రాక్ట్ కార్మిక నాయకులందరితో మాట్లాడిన తర్వాత వారందరినీ మళ్ళీ విధిలో కొనసాగిస్తామని చెప్పి మాట చెప్పారు. కానీ ఈరోజు లోపలికి వెళ్ళిందో తెలుస్తుంది, వారందరికీ కూడా ఖచ్చితంగా విధుల్లో ఉంచాలి. గతంలో ఏ విధానం అయితే ఉందో వారందరికీ మామూలుగా ఎడిషనల్గా ఇచ్చే ఎలవెన్సులు కానీ లేదా 3 నెలల పాసులు కానీ ఇవన్నీ కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంది. ఏ ఒక్కరిని కూడా కాంట్రాక్ట్ కార్మికులు 4,000 మంది పైగా తీసేస్తామని చెప్పి అంటున్నారు. ఈరోజు అఖిల పక్షాలన్నీ కూడా బాలచెరువుగడ్డలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏ కార్మిక సంఘం అంతా కూడా పెద్ద ఎత్తున ఒక ధర్నాలు, ఊరేగింపులు కార్యక్రమం. ప్రభుత్వం కుట్రపూరితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని చంపేసి దీని ఉత్పత్తి లేకుండా చేసి ఇది ఎవరు ఆదానికో, అంబానీకో, పోసుకోకో, జిందాలకు అమ్మాలనే కుట్రలో భాగంగానే నిన్న అర్ధరాత్రి మరి 4,300 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీశారంటే కార్మిక చట్టాలు వైలేట్ చేసి అన్నీ కూడా వైలేట్ చేసి రాత్రి మీద తీయడం అంటే చాలా దుర్మార్గం. ఇది
దీని మీద అన్ని కార్మిక సంఘాలు రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం వల్ల మళ్ళా వెనక్కి తీసుకున్నది. అసలు స్టీల్ ప్లాంట్కి గతంలో కూడా 6 నెలల క్రితం అక్కడ పార్లమెంట్లో మంత్రిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 5,000 వేకెన్సీలు ఉన్నాయని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. ఈరోజు 7 మిలియన్ టన్నులు నీకు ఉత్పత్తి చేయాలంటే ఉన్న మ్యాన్ పవర్ కంటే ఇంకా 5,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ కావాలి, ఇంకా కాంట్రాక్ట్ కార్మికులు కావాలి. కానీ ఇప్పుడేమో యాజమాన్యం చాలా ఎక్కువ మ్యాన్ పవర్ అయిపోయిందని చెప్పి సడన్గా తీసేస్తామంటే అంటే కేంద్ర ప్రభుత్వం ఒక పార్లమెంట్లో మంత్రి ఒకటి చెప్తారు, ఇక్కడ యాజమాన్యం ఒకటి చేస్తుంది. ఇంకా 8,500 మంది నిర్వాసితులు ఉన్నారంటే 5,000 వేకెన్సీలు ఉన్నాయి. అవన్నీ తక్షణమే మీరు రిక్రూట్మెంట్ చేసి వాళ్ళందరూ ఉపాధి కల్పించాలని చెప్పి అన్ని కార్మికులు డిమాండ్ చేస్తుంటే ఒక పక్క మీరు పర్మనెంట్ కార్మికులు 200 మంది విదేశీ పంపిస్తున్నారు, 500 మందిని నగరాలు పంపడానికి మీరు ప్లాన్ చేశారు. అంటే స్టీల్ ప్లాంట్ నడపడానికా మూసేయడానికా? బ్రిటిష్ కాలంలోనే లేని విధంగా ఈరోజు కార్మిక చట్టాలన్నింటినీ కూడా తొంగలో తొక్కి కనీసం ఒక కార్మికుడిని తొలగించాలంటే చట్టపరంగా ముందు నోటీస్ ఇవ్వాలి. అలాంటిది అర్ధరాత్రి స్వతంత్రంలాగా ఈరోజు కేవలం ఒక్క రాత్రి కేవలం 4,290 మందిని ఆపడం అంటే కార్మిక చట్టాలన్నింటినీ కూడా తొంగలో తొక్కడమే, కార్మిక హక్కులన్నీ కూడా కాలు రాయడమే అని చెప్పేసి ఉక్కు యాజమాన్యం గుర్తెరగాలి. బ్రిటిష్ వారు కూడా ఇంత దారుణమైన పరిస్థితులన్నీ ఎప్పుడు కూడా క్రియేట్ చేయలేదు. మనం భారతదేశంలో ఉన్నాం, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం చేసే ఈ నిర్ణయాలు ఇది కార్మిక వర్గానికి మంచిదా? అలాగే భూములు త్యాగం చేసిన నిర్వాసులకు మంచిదా? ఇంత పెద్ద పరిశ్రమ మళ్ళీ మీరు కట్టగలరా? ఇవన్నీ గుర్తెరగాలి. ఏదైతే ఈ పరిశ్రమ ఉండాలి, అలాగే 50% ఏదైతే ఉందో ఉక్కు నిర్వాసులకి ఈ రోజుకి తొంగలో దొక్కారు. ఓ పక్క ఉపాధి గండి కొట్టారు, మరో పక్క ఉన్న వాళ్ళని సస్పెండ్ చేస్తూ ఉన్నారు, ఓ పక్క వేరే కంపెనీ. ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలని మా నాయకులందరూ కూడా పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ రంగంలోనే కాకుండా కూలి పని చేసుకునే వాళ్ళు కూడా తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటండి? మా పిల్లలు ఎలా పెంచుకోవాలి? మీరు పెద్ద పెద్ద జాబులు చేసుకొని మీరు డబ్బు సంపాదించుకొని మీ పిల్లలు ఎలాగోలా చదివించుకున్నారు. మా పిల్లల పరిస్థితి ఏంటి? మేము ఎలా చదువుకోవాలి? మా పిల్లలు ఎలా మేము పెంచుకోవాలి? మా భవిష్యత్తు ఏంటి? 4,000 మంది కుటుంబాలు బయటను పడితే మా పరిస్థితి ఏంటనేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి మేము వెల్లడించుకుంటున్నాము. ఎందుకంటే మా విశాఖ స్టీల్ ప్లాంట్ లేకపోతే మేము ఎలా బతకాలి? మా పరిస్థితి ఏంటి? మా భూములు ఇస్తాం, మా భూములు ఉన్నా సరే ఈరోజు మేము వ్యవసాయం చేసుకునే బతికేవాళ్ళం. ఇప్పుడు ఆ భూములు తీసుకొని మా ఏదో ఉద్యోగాలు లేకపోయినా కూలి పని అయినా చేసుకొని బతుకుతున్నాం. అలా కూలి పని కూడా లేకుండా చేసేస్తే మా పిల్లల్ని మేము ఎలా బతికించుకోవాలి? ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 2న తలపెట్టనున్న ఉక్కు పరిరక్షణ ర్యాలీని విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. తిరుమల శ్రీవారిని ఐసీసీ అధ్యక్షుడు అమిత్ షా తనయుడు జైషా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. सर 1 मिनट रुको सर, टेंपल फोटो है ना? सर प्लीज सर. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు వెల్లువెత్తాయి. 303 మంది తమ వినతులు సమర్పించారు. ఇందులో రెవెన్యూకు సంబంధించి 90, జీవీఎంసీకి సంబంధించి 63, పోలీసుకు సంబంధించి 17, వివిధ శాఖలకు సంబంధించి 133, మొత్తం 303 అర్జీలు వచ్చాయి. ప్రజల నుండి వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపేలా కార్యాచరణ రూపొందించామని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ చెప్పారు. నిర్దిష్ట గడువులోగా సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ మయూర్ అశోక్, డిఆర్ఓ మోహన్ కుమార్, అడిషనల్ కమిషనర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తాయి. నగరం నలుమూలల నుండి ప్రజలు తమ సమస్యలను నేరుగా మేయర్, కమిషనర్లకు విన్నవించుకున్నారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరిస్తామని మేయర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జీవీఎంసీ పరిధిలో సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రధానంగా మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ వినతులు అధిక సంఖ్యలో వచ్చాయి. మేయర్ గొలగాని హరవెంకట కుమారి, కమిషనర్ సంపత్ కుమార్లు అర్జీదారుల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలను సావధానంగా ఆలకించారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు.
వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా నియమితులైన వారంతా తమకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ మేయర్కు వినతిపత్రం సమర్పించారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందని వివరించారు. తామంతా ఫస్ట్ లిస్టులో ఎంపికయ్యామని, ఉద్యోగాలు కల్పించడంలో జాప్యం జరిగిందని గొలగాని రమణ అన్నారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందని తెలిపారు. నా పేరు గొలగాని రమణ. 2019 నోటిఫికేషన్ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ WWDS. 2019లో సెలెక్ట్ అయ్యాం. గత ప్రభుత్వంలో కొంచెం కారణాల వల్ల మమ్మల్ని డిలే చేశారు. మేము సుప్రీంకోర్టుని ఆశ్రమించి సుప్రీంకోర్టు ద్వారా జడ్జిమెంట్ తెచ్చుకుంటూ, హైకోర్టులో కూడా జడ్జిమెంట్ తెచ్చుకుంటూ, గత ప్రభుత్వంలో ఎండింగ్లో మాకు జీవో ఇవ్వడం జరిగింది. ఆ ఫస్ట్ లిస్ట్లో కొంతమంది తీసుకుంటారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మా బీకామ్ అందరినీ కూడా సెకండ్ లిస్ట్లో సూపర్ న్యూమరీ పోస్టులు గవర్నమెంట్లో వేకెన్సీలో లేకపోయినా కూడా సూపర్ న్యూమరీ పోస్టులు ఇవ్వడం జరిగింది. స్టేట్ మొత్తమేనా మా స్టేట్ మొత్తం అందరి తరపున కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మా జీవీఎంసీ మా మేయర్ గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్, విశాఖపట్నం మేయర్ గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది తీసుకోవడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన ఎజెండా అని మేయర్ హరివెంకట కుమారి అన్నారు. వచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కొన్ని సమస్యల పరిష్కారానికి సమయం తీసుకుంటున్నామని, అన్ని సమస్యలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ప్రతి సోమవారం కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక జీవీఎంసీ మెయిన్ ఆఫీస్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రజలు మీ సమస్యలు ఏవైనా సరే తప్పకుండా పరిష్కార రూపం దాల్చాలి అంటే తప్పకుండా మీ సమస్యలు తీసుకురావాల్సిందిగా ఒక మేయర్గా కోరుకుంటూ, అలాగే ప్రతి సోమవారం కూడా ఏవైతే ఈరోజు వచ్చిన ముఖ్యంగా సమస్యలు ఏంటంటే ఈ కొత్తగా రోడ్స్, ఈ డ్రైన్స్ కన్స్ట్రక్షన్ చేయాలని చాలామంది మనకి సమస్యలు తీసుకురావడం జరిగింది. అలాగే ఇంటి పన్నుల గురించి కొన్ని సమస్యలు వాళ్ళకుంటే అవి కూడా తీసుకురావడం జరిగింది. కొన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూడా సమస్యలు రావడం జరిగింది. మెయిన్గా ఇలాంటి సమస్యలన్నీ ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు వాళ్ళ సమస్యలు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే టైంని బట్టి కొన్ని వారంలో చేయడానికి అవుతుంది, కొన్ని 15 రోజులు, కొన్ని 20, కొన్ని నెల రోజులు కూడా పట్టే టైం ఉంటుంది. కనుక ఆ టైంని పీరియడ్ బట్టి ఒక్కొక్క సమస్యని కూడా అధికారులు సాల్వ్ చేస్తూ ఉంటారు. గతంలో కూడా పోయిన సోమవారం కూడా వచ్చిన గ్రీవెన్సీ కూడా ఇమీడియట్లీగా సాల్వ్ చేయవలసినవన్నీ కూడా ఆ వారం టైంలో సాల్వ్ చేయడం జరిగింది. కొంచెం లాంగ్ పెండింగ్ ఇష్యూస్, కోర్ట్ ఇష్యూస్ అలాంటివి మాత్రం కొంచెం టైం తీసుకోవడం జరుగుతుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను ప్రత్యేకంగా పరిగణించి నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మద్యం పాలసీ మహిళల మెడకు ఉరితాడు వంటిదని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. నూతన మద్యం పాలసీకి వ్యతిరేకంగా మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట వినూత్న నిరసన తెలిపారు. మహిళలు ఉరితాళ్లు మెడకు వేసుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు. మద్యాన్ని ప్రభుత్వాలు ఆర్థిక వనరుగా చూస్తున్నాయని ఐక్యవేదిక కన్వీనర్ లక్ష్మి, ఐద్వా నాయకురాలు ప్రభావతిలు అన్నారు. మద్యం వల్ల మహిళలు, చిన్నారులపై దాడులు పెరిగిపోతున్నాయని, కుటుంబాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాలపై అనుసరిస్తున్న కఠిన వైఖరిని లిక్కర్ పాలసీపై అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డీఅడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. అక్టోబర్ 15లోగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోకపోతే పోరాటం చేపడతామని హెచ్చరించారు. నిరసనలో వెంకటలక్ష్మి, విమల, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నూతన మద్యం పాలసీ రేపు 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. నేను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మేము ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాము. ప్రధానంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది, ప్రభుత్వం మద్యాన్ని నియంత్రించి నిరోధించాలి తప్ప ఇంకా మద్యానికి మెరుగైన విధానం అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం మరింత తాగించే విధంగా అన్ని చోట్ల మద్య షాపులు విస్తృతంగా పెట్టడం, ప్రైవేటు వ్యక్తులకు అనుమతి ఇవ్వడం, మీ అంతా తాగించండి జనాభా ప్రాతిపదిక మీద చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనది. ఇది రాజ్యాంగ విరుద్ధమైనది, చట్ట విరుద్ధమైనది. ఎందుకంటే ప్రభుత్వమే ప్రకటించుకుంది ఈరోజు రాజ్యాంగంలో ఆదేశ సూత్రాల్లో ఆర్టికల్ 47 ప్రకారము మద్యము, జూదము, వ్యభిచారము, అట్లా గుర్ర పందాలు, లాటరీలు వీటి ద్వారా డబ్బు సంపాదించకూడదు, ఇది ప్రభుత్వం యొక్క ఆదాయ వనరు కారాదు అని చెప్పింది. మరి దీన్నే ప్రభుత్వం ఆదాయ వనరుగా చేసుకోవడం ఏంటి? దీని ద్వారానే నేను సంపాదిస్తానంటే ఏంటి? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు సూపర్ 6 మేను కావాల్సిన డబ్బంతా, దానికి కావాల్సిన సంపాదన అంతా నేను ఇక్కడే సంపాదిస్తాను. ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు జీఎస్టీ డబ్బులు వాళ్ళ మీద వేస్తున్నారా? ఎవరి మీద వేయట్లేదు. మళ్ళీ జీఎస్టీ అంతా మళ్ళీ ఇక్కడ ఈ సూపర్ 6 కావాల్సినంతా కూడా ప్రజల దగ్గర నుంచి తీసుకుంటారు. అంటే
ఈరోజు ప్రజల యొక్క కుటుంబాలను చిన్నాభిన్నం చేసి వాళ్ళంతా ఈరోజు మద్య మరణాలన్నీ కూడా ప్రభుత్వ హత్యలు అంటున్నాం. ఒక్కసారి నాసిరకం మద్యం దాగి ఒక్కసారి చచ్చిపోయినా హత్యే, రోజు దాగి చచ్చిపోయినా అది హత్యే. కాబట్టి మద్యం మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే. కాబట్టి ప్రభుత్వం ఈ నూతన మద్యం పాలసీ ప్రజల్ని దురలవాటు నుంచి బయటపడేసే విధంగా లేదు. మీకు ఆదాయమే కావాలంటే ఇంకెందుకు డ్రగ్స్ మీద ఉక్కుపాదం, గంజాయి మీద ఉక్కుపాదం ఎందుకు, మిగతా డ్రగ్స్ మీద ఉక్కుపాదం ఎందుకు, అన్నిటికీ ఆమోదించేయండి. అన్నింటినీ ఆమోదించేసి ఖజానా నిండుద్ది. దీని ద్వారా ప్రభుత్వం ఇదివరకు చైనా వాళ్ళ మందుబాయిలు అన్నారట, ఇక భారత్ మందులు ఊగిపోద్ది, ప్రభుత్వం ఖజానా నిండిపోద్ది, తద్వారా పరిపాలన చేయొచ్చు. కాబట్టి ప్రజల సవాళ్ళ మీద డబ్బులు ఏరుకునే చర్యలు ఈ ప్రభుత్వం చేయరాదు. ప్రజల సవాళ్ళ మీద డబ్బులు ఏరుకునే ఈ చర్యలన్నీ ఆపాలి. లేదంటే ఎందుకు మహిళలు తాగరు కానీ మహిళలకు సంబంధించి ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు, మహిళల భుజాల మీద ఈరోజు కుటుంబాలు నడుస్తున్నాయి, కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి, చిన్నాభిన్నం అయిపోతున్నాయి. హింసకు కారణం అవుతుంది ఆర్థిక హింస, లైంగిక హింస, ఈరోజు సామాజిక హింస, అన్ని హింసలకు కారణమైన దీని కనుక మద్యాన్ని ఆపకపోతే వెంటనే మహిళా సంఘాల మొత్తం కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మహిళా సంఘాలకు పిలుపునిస్తాం. ప్రజలందరూ కలిసి రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6ని అభివృద్ధి చేయాలంటే, బాగా అమలు చేయాలంటే ఖచ్చితంగా మద్యాన్ని ఆదాయ వనరుగా చూడాలంటున్నారు. అంటే శవాల మీద గుడ్లు ఏరుకొని వాళ్ళ మీద వచ్చే డబ్బులతోటి మీరు ఈ సంక్షేమ పథకాలు కొనసాగిస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కనుక ఈరోజు జస్టిస్ వర్మ కమిషన్ చెప్పిన సిఫార్సులు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం పాలసీ, నూతన ఎక్సైజ్ పాలసీని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు అని అంటే, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే డ్రై డే లేదు, సండే లేదు, లేదనుకుంటే జీతాలు వచ్చినప్పుడు లేదు. తమిళనాడు ఎక్స్పీరియన్స్ మీరు చూశారు, తెలంగాణ ఎక్స్పీరియన్స్ మీరు చూశారు. కాబట్టి ప్రభుత్వం నిర్వహిస్తే కొన్ని నియమ నిబంధనలు పాటిస్తారు. కానీ ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి లాభమే ధ్యేయంగా పరిపాలిస్తారు, లాభమే ఆదాయంగా చూస్తారు. కనుక దానివల్ల అనేక అవకతవకలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహిళా సంఘాల డిమాండ్ ఏంటంటే, ఈరోజు లైంగిక వేధింపులు పెరుగుతున్నాయంటే కారణం మద్యం, గంజాయి, అలాగే డ్రగ్స్. జార్జియన్ జాతీయ విశ్వవిద్యాలయంలో తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య విద్య అందుబాటులో ఉందని వర్సిటీ రెక్టర్ ఆచార్య బుచాస్ వల్లి తెలిపారు. పెదవాల్తేరులోని ఇన్విక్టా కెరీర్ కన్సల్టెన్సీ కార్యాలయం ప్రారంభమైంది. మధ్యతరగతి విద్యార్థులకు సైతం అందుబాటులో విదేశీ విద్య అందిస్తున్నామని తెలిపారు. తమ కన్సల్టెన్సీ ద్వారా విద్యా అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మాధవ్, సంస్థ ప్రతినిధి వివేకానందమూర్తి తదితరులు పాల్గొన్నారు. This ESG standard it is called also, and in general is international education standard. So which gives us and our programs the possibility that those who graduate this program, the students, those who graduate these programs, they are really competitive in the job market internationally at the same time. Plus I would like to mention the real connections and very important achievements of my university. We have signed recently MOU, and plus we have become a member of Martin Trust Center of MIT, which gives opportunity our students to receive the education in entrepreneurship, innovation, developing their startups, and they have the access to Orbit platform, which is up-to-date information for their successful activities. Plus we have in hospitality direction, we have EHL, which is #1 university in the world in hospitality sector. We are developing programs certified by EHL in Georgia. So it will be at bachelor level, master's level, and also we are going to have culinary and vocational education at the same time. Coventry University, I would mention that we have developed our program based on the Coventry collaboration, and it will be very interesting for our students to achieve this international education in Georgia at Georgia National University, SU. So these are the recent achievements we have in Georgia. So Georgia is doing well. Georgia is doing really a good education. Future generation, not only for Georgian generation, but generation of the globe, because we are becoming one, and university is becoming very small. It's global education, so they should be competitive, and competitive knowledge they should have in our consumers, as you call customers of is 56 months plus it additional 12 months of internship. So it complies the first requirement.
Second requirement was set by any student who goes to abroad, he should get the registration and license to practice profession. Meaning to say, Indian student who went to that country after graduation, if she wants or if he wants, should be also allowed to practice the profession in Georgia as well as India. So even Georgia officially issued the statement from the ministry and the embassy that each and every Indian student who is coming to study there is provided the registration and the license. And officially embassy also declared that it follows all the norms set by the National Medical Commission. బౌద్ధ వసవాస ప్రసంగ శ్రేణి ముగింపు సభ స్టీల్ ప్లాంట్ బుద్ధ విహార్లో నిర్వహించారు. భారతీయ బౌద్ధ మహాసభ ప్రతినిధి దమ్మ జ్యోతి బేతాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బౌద్ధంలో వసవాస అనేది ప్రాముఖ్యత ఉన్న సాంప్రదాయంగా పరిగణించబడుతుంది. వర్షాకాలంలో 3 నెలల పాటు ఆషాఢం మొదలుకొని కార్తీక మాసం వరకు బౌద్ధ భిక్షువులు ఒకే ప్రదేశంలో ఉండి ధ్యానం, ఉపదేశం, అభ్యాసం చేసే ఆచారంగా దీన్ని నిర్వహిస్తారు. ఈ కాలంలో బౌద్ధ భిక్షువులు ఎక్కువ సమయం ధ్యానంలో గడిపి మనోనిబ్బరం పొందేందుకు అవకాశం ఉంటుందని వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో మాటూరి శ్రీనివాసరావు, బాలభాస్కర్ రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దీనికి ముఖ్య అతిథిగా మన భారత బౌద్ధ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎస్డి అధ్యక్షులు శ్రీ బేత సుదర్శన్ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ గారు, అలాగే బాసురావు గారు, కరుమూర్తి గారు, పెద్దలందరూ, బాధ్యత వెంకటారావు గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని హాజరయ్యారు. దాంట్లో ముఖ్య అంశాలు, అప్పుడు బుద్ధుడు ఈ వర్షాకాలంలో ఈ బౌద్ధులందరినీ కూడా ఈ కూర్చోబెట్టి అంటే వర్షంలో పైకి వెళ్ళాం కాబట్టి ఈ తాలూకా బౌద్ధుల తాలూకా ప్రవచనాలు, అశ్రమ మార్గము ఇవన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ విషయాల్ని కూర్చోబెట్టి ఎలాగ బోధనలు పైకి తీసుకెళ్ళాలి, ప్రజల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం. అలాగే ఆర్థిక వనరులు కూడా తీసుకోవడానికి కూడా ఈ యొక్క సమావేశం చేయడం జరిగిన బుద్ధుడు ఈ వర్షాకాలంలో ఈ వచ్చిన వనరులన్నీ కూడా ఆయన ప్రచారం కోసం ఉపయోగపడేవి. ఆ విషయాలన్నీ కూడా సుదర్శన్ గారు విషయాలన్నీ పూర్వం చెప్తారు కాబట్టి వారికి ఎక్కువ అవకాశం ఇద్దామని చెప్పి నేను కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. హెడ్లైన్స్ మరోసారి. ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి దసరా ఉత్సవాలు. సీఎం చంద్రబాబును ఆహ్వానించిన దేవస్థానం అధికారులు, పండితులు. బర్మా క్యాంపులో బైక్ దగ్ధం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. దర్యాప్తు చేస్తున్న కంచరపాలెం పోలీసులు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఫిషింగ్ బోట్లకు జీపీఎస్ పరికరాలు అమర్చిన ఎంపీ శ్రీభరత్. మత్స్యకారుల రక్షణే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని వెల్లడి. ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం చేస్తే సహించేదే లేదు. ప్లాంట్ బీసీ గేట్ ఎదుట అఖిలపక్ష కార్మిక సంఘాల ఆందోళన. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విషయాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.